రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. విశాఖలోని జైల్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భగత్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించే రీతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆయనను సస్పెండ్ చేయాలని, ఆయన దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ బీజేపీకి కానీ, అమిత్ షాకి కానీ, మోడీకి కానీ ముందు నుంచి కూడా అంబేద్కర్ విధానాలన్నా, మన రాజ్యాంగం అన్నా ఏమాత్రం గౌరవం లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో మారుద్దాం అని వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని ఇవాళ బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తుంది, ఇమీడియట్గా కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షాని సస్పెండ్ చేసి, బర్తరఫ్ చేసి, ఆయనతో బహిరంగ క్షమాపణ మొత్తం దేశ ప్రజలకు, అంబేద్కర్కు, గాంధీ కుటుంబానికి అందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రియాంక దండి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దేవుడైన అంబేద్కర్ పట్ల వెకిలి వ్యాఖ్యలు చేస్తూ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారని దుయ్యబట్టారు. ఇది దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడమేనని ప్రియాంక అన్నారు. హోంమంత్రి అమిత్ షా గారికి నేను చెప్తుంది ఇదే, అయ్యా మీకు రాజ్యాంగం మీద గౌరవం లేకపోవచ్చు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి మీద గౌరవం లేకపోవచ్చు, కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా భారతదేశంలో కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన వ్యక్తి అంబేద్కర్. ఆయన్ని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. భారతదేశం పరువు ప్రతిష్టల కోసం మీరు మాట్లాడతారే, మరి ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని మీరు అవమానించారు, భారతదేశ రాజ్యాంగ నిర్మాతని మీరు అవమానించారు. ఇది దేశానికి అప్రతిష్ట తీసుకొచ్చే పద్ధతి కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఏదైతే మీరు గొప్పగా చెప్పుకుంటున్నారో, మేము ఒక దళిత మహిళను రాష్ట్రపతిగా చేశామని చెప్పుకుంటున్నారో, మీరు వెళ్ళి ఆమెను అడగండి, అంబేద్కర్ గారు మీకు దేవుడా కాదా అని ఆమెను అడగండి. అంతేకాకుండా హోంమంత్రి గారిని ఖండించకుండా ప్రధానమంత్రి గారు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. అంటే మీరు హోంమంత్రి అమిత్ షా గారు చెప్పిన వ్యాఖ్యలని మీరు సపోర్ట్ చేస్తున్నారా? మీరు కూడా అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారా? ఇది భారతదేశ ప్రజలకు మీరందరూ కూడా సమాధానం తెలియజేయాల్సిందిగా ఉంది. అలాగే ఈరోజు హోంమంత్రి గారిని వెంటనే రిజైన్ చేయాలి. ఆయన ప్రత్యక్షంగా బయటకు వచ్చి భారతదేశ ప్రజలకు, కమ్యూనిటీ మొత్తానికి ఆయన అపాలజైజ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.